సరే, యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్ధరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. కళ్ళు మూయండి. ప్రార్థన. దేవా, ప్రభువా, మీకు స్తోత్రమునైనా. ఇంతవరకు పాటల ద్వారా మయం పొందారు. అలాగే మీ దాసు నిలబెట్టుకొని కొన్ని శ్రేష్టమైన సంగతులు మీరు మాకు అందించినందుకు స్తోత్రం. మందిరములో ఎలాగుండాలనో, మీ మందిరములో మీ సన్నిధిలో ఎలాగ ఒప్పుకోలు చేసుకున్నారో, క్రైస్తవులు అనబడిన వారు ఎలాగూ జీవించాలనో మీ దాసు ద్వారా వినిపించినందుకు స్తోత్రం. దేవా, కొన్ని నిమిషాలు మీరు మిగిలిన సమయాల్లో మా అందరితో మాట్లాడాలని వేడుకుంటున్నా. నిల్చున్న నేను నిష్ప్రయోజకుడనే ప్రభువా, నన్ను కాలు చేయండి. మీ యొక్క ఆత్మచేత నింపాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారి హృదయాలలో మీరే కార్యాన్ని జరిగించాలని, దేవా మీరే మయం పొందాలని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది ప్రియులారా. ఈ వచనాన్ని చాలాసార్లు చదివింటాం కదా, అనేక సార్లు చదివింటాం. ఇక్కడ రెండు తెగకు చెందిన వారు కనపడుతున్నారు. ఒకటి, తమ దృష్టికి తాము చేస్తున్న క్రియలు. ఏమిటండి? తమ దృష్టికి వారు చేస్తున్నటువంటి క్రియలు అంటే తనకు నచ్చినట్టుగా జీవిస్తున్న వారు ఒక గుంపు ఉంది. రెండో గుంపు ఏముంది? దేవుని దృష్టికి ఇష్టముగా జీవించేవారు రెండో గుంపు ఉంది. ప్రియులారా వినండి, ఒక గుంపు అయితే దేవతలను సేవించేవారు ఉన్నారు, ప్రాణం లేని విగ్రహాలను పూజించేవారు ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్న వారు ఉన్నారు. అంటే తమ దృష్టికి తాము నచ్చినట్టుగా బ్రతుకుతున్న గుంపు ఒకటి ఉంది. రెండో గుంపు ఏముంది? యెహోషువ అతని కుటుంబం ఏం చేస్తున్నారు? దేవుని దృష్టికి ఇష్టముగా ఉన్నారు. ఏం చేస్తున్నారు వీరు? యెహోవాను సేవిస్తున్నారు. ఈయన అంటున్నాడు, మీరు ఎవరినైనా పూజించండి, ఎవరినైనా వెంబడించండి, ఏ నాయకులనైనా వెంబడించండి, ఎలాంటి దేవతలనైనా పూజించండి, మీరు నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ప్రియులారా వినండి, ఈ రాత్రికాల సమయము నీ దృష్టికి నువ్వు నచ్చినట్టు జీవిస్తున్నావా, లేకపోతే దేవుని దృష్టికి ఇష్టంగా జీవిస్తున్నావా? ఆలోచన చెయ్యి. ఇక్కడ యెహోషువ అంటున్నాడు ఏమని? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని అనిపిస్తుందేమో, అయితే నా దృష్టికి, ప్రభు దృష్టికి ఇష్టంగా బ్రతకాలని అనుకుంటున్నాను అని చెబుతున్నాడు. సరే ప్రియులారా వినండి, దేవుని దృష్టికి పాపము చేయుట ద్వారా వచ్చే నష్టాలు ఏమిటో మూడు చూద్దాం. ఏంటండి? దేవుని దృష్టికి పాపము చేయుట ద్వారా కలిగే నష్టాలు ఏమిటో మనం మూడు చూద్దాం. ప్రియులారా చూడండి, జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ప్రియులారా వినండి, దేవుని దృష్టికి ఇక్కడుండే ప్రజలు ఏం చేశారంటండి? పాపము చేశారు. దేవుని దృష్టికి మనుషులు పాపము చేయటం ద్వారా ఏమొస్తాయంటండి? ఉపద్రవాలు వస్తాయి. వస్తున్నాయా లేదా ఇప్పుడు ఉపద్రవాలు? కరోనా వచ్చిందా లేదా? ఎందుకు? మనుషులు పాపం చేసిన కారణాన్ని బట్టి. రోజుకు కొత్త రోగం ఒకటి పుట్టుకొని వస్తుంది. అసలు డాక్టర్లు కూడా గ్రహించలేకపోతున్నారు ఏ రోగం ఇదని. ప్రియులారా, మనుషులు చేసే పాపములను బట్టి
దేవుని దృష్టికి ఎవరైతే పాపము చేస్తారో వారి మీదకి ఉపద్రవం రాబోతుంది. మొదటిది ఏమిటండి? ఉపద్రవాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ రాత్రి నువ్వు ఆలోచన చెయ్యి, దేవుని దృష్టికి నువ్వు ఎలాగున్నావు? మనుషుల దృష్టికి అయితే మంచిగా కనబడవచ్చు, అయితే దేవుని దృష్టిని కప్పెట్టుదామా? దేవుని దృష్టికి మనము కనబడకుండా ఏదైనా చేస్తామా? ఆయన ఈ లోకానంతా దృష్టించి చూస్తున్నాడు. ఆయనకు చాటుగా ఏది నువ్వు చేయలేవు. అయితే ఈ రాత్రి నువ్వు గమనించుకో, దేవుని దృష్టికి ఎలాగున్నావు? పాపం చేస్తున్నావా? లేకపోతే దేవుని దృష్టికి మంచిగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని దృష్టికి పాపము చేయటం ద్వారా ఉపద్రవాలు వస్తాయి, కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, గ్రామాల్లో సమస్యలు వస్తాయి. దేవుని దృష్టికి పాపము చేయటం ద్వారా నష్టం ఉందండి. కనుక దేవుని దృష్టికి ఎంతకాలము నువ్వు వ్యతిరేకముగా జీవిస్తావు? ఇక్కడున్న ప్రజలు కూడా అదే చేస్తున్నారు. ఏమని? జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి. ఏం చేశారండి వీరు? పాపం చేశారు. నేటి సమాజం పాపము చేయటం ద్వారా ఎన్నో ఉపద్రవాలు వస్తున్నాయి. అసలు దిగులు లేకుండా బ్రతుకుతున్నారు మానవులు. దేవుడిని మరిచిపోయిన జనులు ఉన్నారు. తమ దృష్టికి తాము ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. పాపము, తినడం, త్రాగడం, దేవుడైన భయము లేకుండా, దైవభక్తి లేకుండా ఇష్టానుసారమైన తిరుగుళ్ళు తిరగచ్చు. యవనస్తులు చెడిపోతూ, పాపము చేస్తూ, నచ్చినట్టుగా బ్రతుకుతూ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందు కారణమును బట్టి ఉపద్రవాలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి కష్టాలంటే? పాపపు క్రియలను బట్టి. రెండో చూద్దాం, చూడండి ప్రియులారా. మొదటిగా దేవుని దృష్టికి పాపము చేసే వారికి కలిగే నష్టం ఏమిటంటే ఉపద్రవాలు వస్తాయి. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని దృష్టికి పాపం చేస్తున్నావేమో, నష్టపోతావు. రెండో చూద్దాం, చూడండి. దేవుని దృష్టికి పాపము చేయటం ద్వారా వచ్చే నష్టం ఏమిటంటే ఆది కాండము చూడండి. ఆది కాండము 13వ అధ్యాయము. ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ప్రియులారా, చాలు. ఈ సొదొమ వారు ఎలాగున్నారండి? యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉన్నారు. ఎంత ఘోరమైన పాపం చేస్తారంటే వీరు, ఆఖరికి వాయు వరసలు లేని పాపం చేశారు వీళ్ళు. దేవదూతలు ఆ పట్టణానికి వచ్చినప్పుడు కూడా వారితో శయనించాలని కోరుకున్నటువంటి దౌర్భాగ్యపు జీవితాలు కలిగి ఉన్నవారు. ప్రియులారా, వీరు బహు పాపము చేసిరు గనక ఏమొచ్చింది? ఈ పట్టణానికి ఉగ్రత వచ్చింది. ఏమొచ్చిందండి? రెండవది ఉగ్రత. మనిషి దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తే, దేవుని దృష్టికి ఇష్టముగా జీవించకపోతే కలిగే నష్టాలు ఏంటయ్యా అంటే, ఒకటోది ఉపద్రవాలు వస్తాయి, రెండోది ఏమొస్తుంది? ఉగ్రత. ఏమైపోయింది? ఉగ్రత వచ్చి ఆ పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ఏమైంది? ఆ పట్టణం తుడిచిపెట్టుకపోయింది. ఉందా? దేవుని దృష్టికి పాపం చేస్తే ఉగ్రత వస్తుంది. ప్రియులారా వినండి, నేటికి ఆ పట్టణం అలాగే ఉంది. ఇప్పటికి కూడా ఆ పట్టణము ఇప్పటికట్లే ఉంది. ఏమైంది? ఆ పట్టణము మొత్తము కూడా అగ్ని గంధకములు, దైవాగ్ని కురిపించబడింది. ఆ పట్టణము నేటికి అలాగే ఉంది. అక్కడ పంటలు పండవండి. ఆ పట్టణంలో పంటలు పండవు. ఎందుకు? ఎక్కడ చూసినా బూడిద పెంకలు. ఎక్కడ ఒక పెద్ద బండరాలు కొండలు ఉంటాయి కదా, అవి కూడా బూడిదైపోయాయి. నేటికి ఉన్నాయి. చాలా మంచిదమ్మా. అపవాది అప్పుడప్పుడు ఇలాగో దృష్టి మల్పిస్తుంటుంది. నిద్ర లేవడానికి అది కూడా మంచి పని చేస్తుంది. అప్పుడప్పుడు నిద్ర లేవండి ఎవరైనా పోతూ ఉంటే. సరే వినండి ప్రియులారా, నేటికి ఆ పట్టణం ఇప్పుడు అలాగే ఉంది. శాస్త్రవేత్తలు ఆ బూడిద పెంకలు తీసుకుపోయి పరిశోధన చేశారంట. వినండి అమ్మా, పరిశోధన చేస్తే
ఆ యొక్క బూడిద ఎంత వేడి ఉంటుందంటే ఆ దైవాగ్ని కురిసినది. మనము అగ్గిని సల్ఫర్తో కొలుస్తారు. మనం మంట పెడతాం కదా పొయ్యి కింద, అది ఎంత వేడి ఉంటుందంటే మహా అంటే అది 10% సల్ఫర్ ఉంటుంది దాంట్లో. కానీ ఆ బూడిద పెంకను తీసుకుపోయి పరిశోధన చేసింటే 99.99 ఉందంట. అంటే మనము పొయ్యిలో పెట్టే మంట కన్నా 100 రెట్లు ఎక్కువ వేడి ఉందంట. అది ఎంత వేడి ఉంది? 100 రెట్లు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నరకము కూడా అంతకంటే వేడిగా ఉంటుంది. ఎంత వేడి ఉంటుంది? ఇక్కడ పొయ్యిలో మంట పెడతాం కదా, 1 నిమిషం పొయ్యిలో పెడితే ఏమవుతుంది? ఏలు చెయ్యి పెడతామా? 1 నిమిషమైనా తట్టుకుంటామా వేడి? కానీ ఆ పట్టణం మొత్తం ఉగ్రత చేత దైవాగ్ని కురిపించబడింది. కారణం ఏందయ్యా అంటే వారు దేవుని దృష్టికి పాపం చేసిరి గనక. నీవు కూడా అనుకుంటున్నావేమో, పాపములో జీవిస్తూ పాపపు క్రియలు చేస్తూ దేవుని దృష్టికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఒక దినం రాబోతుంది, ఆ ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవు. భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. ప్రభు రాకముందే ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. తప్పించుకునే ప్రయత్నం చేస్తావా చేయవా? ఒక సమస్య ఉందనుకోండి, తప్పించుకుంటావా లేదా? ఉదాహరణకి ఈ పట్టణం మొత్తం కూడా, ఈ గ్రామం మొత్తం కూడా అంటుకుంటుందంక మంటల చేత. అది ప్రమాదం. ఏం చేస్తావు? కాపాడుకునే ప్రయత్నం చేస్తావు. ఇంట్లోనే ఉంటావా? మంటలు వస్తే ఏం చేస్తావు? మనకు తెలివి ఉంది గనక, కళ్ళు ఉన్నాయి గనక, బుద్ధి ఉంది గనక ఏం చేస్తాం? పట్టణం వెలుపలికి పోతాం. అట్లనే ప్రియులారా, రాబోయే దినాల్లో మహా ఉగ్రత రాబోతుంది. ఏం చేయాలి? నువ్వు తప్పించుకుంటావా? అక్కడే ఉండిపోతావా? లోతు వారి పిల్లలు అల్లుళ్ళు ఏం చేశారు? ఆ పట్టణం నుండి బయటికి వచ్చారు. మిగిలిన వారు ఎక్కడున్నారు? ఆ ఉగ్రతలోనే ఉండిపోయి మొత్తము కూడా అంటించబడ్డారు. మొత్తం ఎన్ని సెకండ్లో కాలిపోయింటారు వాళ్ళు? మన మంట కంటే 100 రెట్లు ఎక్కువ వేడి ఉంటుంది ఆ మంట. ఎన్ని నిమిషాల్లో కాలిపోయింటారు అక్కడ ఉండే మనుషులు? క్షణాల్లో. ప్రియులారా వినండి, ఎందుకొరకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుని దృష్టికి పాపం చేస్తున్నావేమోను. ఉపద్రవాలు వస్తాయి, ఇంట్లో రోగాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. రెండవది, దేవుని దృష్టికి పాపం చేస్తే ఉగ్రత వస్తుంది, నాశనమే. ఏది మిగలదు, ఏది ఉండదు. ఎందరినో చూశాను కల్లార నేను, దేవుని దృష్టికి పాపం చేస్తూ జీవించిన వారు, వారి సంతానము కూడా లేకుండా అయిపోయింది, వారి వంశమే లేకుండా అయిపోయింది. దేశ దిమ్మరులుగా తిరుగుతున్న వారు అనేకులు ఉన్నారు. దేవుని దృష్టికి పాపం చేస్తున్నావేమో. దేవుడిని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఇంకా నీ జీవితంలో పాపపు క్రియలు ఉన్నాయా? కుటుంబం మీదకి ఉపద్రవం రాబోతుంది, ఎన్నో తెగులు రాబోతున్నాయి. దేవుని దృష్టికి పాపం చేస్తే ఉగ్రత రాబోతుంది. 2 విషయాలు చూసాం ఇంతవరకు. ఏంటివండి? దేవుని దృష్టికి పాపం చేస్తే కలిగే నష్టం ఏమిటి? ఒకటోది ఉపద్రవం. గట్టిగా చెప్పండి అమ్మా, ఏమొస్తాయి? ఉపద్రవాలు వస్తాయి. ఉపద్రవాలు అంటే మనకు అర్థమయ్యేటట్టు రోగాలు, సమస్యలు, తెగుళ్ళు, నష్టము, ఆర్థిక పరిస్థితులు వస్తాయి. రెండవది, దేవుని దృష్టికి పాపం చేస్తే ఏమొస్తుంది? ఉగ్రత, నిర్మూలన, నాశనం. ఇంకా ఉండదేమి. ఇప్పుడు కూడా ఆ పట్టణంలో ఏమి వేయరు, పంటలు ఏం పండవు. ఎక్కడ చూసిన బూడిద పెంకలే, పెద్ద కొండలు, గుహలు కానీ మొత్తం త్రొవ్వెకొత్తి బూడిదనే. కనుక దేవుని దృష్టికి పాపం చేస్తే ఉగ్రత ఉంది. 3వ విషయాన్ని చూద్దాం. చూడండి, దేవుని దృష్టికి పాపము చేస్తే కలిగే నష్టం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అలాగే ప్రియులారా 13వ వచనం చూడండి.
13వ వచనం మొదటి వచనం, 13వ అధ్యాయము మొదటి వచనం, క్షమించండి. ఇశ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ప్రియులారా, దేవుని దృష్టికి పాపము చేయటం ద్వారా మూడో నష్టం ఏమిటంటే శత్రువులకు దేవుడే అప్పగిస్తాడు. ఏం చేస్తాడు? శత్రువులకు దేవుడు అప్పగిస్తాడు. నీవు పాపం చేస్తున్నావేమో దేవుని దృష్టికి, దేవుడు నేను నీ శత్రువుకు అప్పగిస్తాడు. ఇంకొక మాట చూడండి, చాలా శ్రేష్టమైన సంగతి. ఒక మాట రోమపత్రికలో చూడండి, మొదటి అధ్యాయం చూడండి. రోమపత్రికలో దేవుడే అపవిత్రతకు అప్పగిస్తాడంట. మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అలాగే ఇంకో మాట 26వ వచనం కూడా చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ప్రియులారా, ఇంకొక మాట చూస్తే అక్కడే రాయబడి ఉంటుంది 28వ వచనములో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎన్నొల్లకపోయిరి గనక చేరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ప్రియులారా వినండి, దేవుడు పవిత్రుడు కదా, అపవిత్రతకు ఎట్లా అప్పగించాడు? దేవుడు పరిశుద్ధుడు కదా, భ్రష్ట మనస్సుకు దేవుడు ఎలాగ అప్పగించాడు వారిని? ఇందులోనే కెట్టుకుంది. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా, ఎన్నిసార్లు దేవుడు బుద్ధి చెప్పినా వినకపోతే దేవుడే అప్పగిచ్చేస్తాడప్ప అపవిత్రతకు. ఇక్కడ కూడా న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలందరినీ చూస్తే అక్కడ న్యాయాధిపతుల గ్రంథములో దేవుడు ఎన్నోసార్లు వారిని విడిపించాడు, అయినా మరలా పాపం చేశారు, మరలా పాపం చేశాడు. 7 సార్లు ఇంచుమించు విడిపిస్తే 7 సార్లు మరలా పాపం చేశారు దేవుని దృష్టికి. అందుకే శత్రువులకు అప్పగించాడు. నీవు కూడా నీ హృదయములో ప్రభువుకు చోటు ఇవ్వకపోతే తుచ్చమైన అభిలాషలకు దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఎన్నోసార్లు ఆత్మ నిన్ను గద్దిస్తున్నా, అయ్యో ఈ పాపము చేయొద్దు, ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది దేవునికి ఆయాసకరమైనది ఎన్నిసార్లు గద్దించినా కానీ రాజీ పడి పాపం చేస్తున్నావేమో, దేవుడే నిన్ను అపవిత్రతకు అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడు నిన్ను. ఈ రాత్రి ఆలోచన చేసుకో, నీవు నీ శత్రువుకు అప్పగించుకుంటానా? నీకు నువ్వే దేవుని దృష్టికి పాపం చేస్తే నీ అంతటికి నువ్వే నీ శత్రువుకు అప్పగించుకుంటున్నా. నీ శత్రువు ఎవడు? అపవాది. శత్రువుకు అప్పగిస్తాడు నిన్ను. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎందరో సేవకులు నీకు బుద్ధి చెప్పినా ఇది తప్పు, ఇది పాపపు క్రియ, ఇది చేయొద్దు, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైంది, ఇలాగ మాట్లాడొద్దు, ఇలాంటి బూతులు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా పెడ చెవిన పెట్టావేమో, దేవుడే నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు, అపవిత్రతకు అప్పగిస్తాడు. కనుక ప్రియులారా, 3 సంగతులను మనం చూసాం. దేవుని దృష్టికి పాపం చేస్తే ఏమొస్తుంది? ఉపద్రవం వస్తుంది. రెండవది ఉగ్రత వస్తుంది, దేవుని ఉగ్రత దేవుని దృష్టికి పాపం చేస్తే. మూడవది ఏమొస్తుందండి? దేవుడే శత్రువులకు నిన్ను అప్పగిస్తాడు. నీ శత్రు అపవాది నరకానికి అప్పగిస్తాడు నిన్ను. ఇంకా సరే ప్రియులారా, దేవుని దృష్టికి బైబిల్ గ్రంథంలో ఇష్టమైన వారు చాలామంది ఉన్నారు. అయితే 3 వ్యక్తులను చూడండి. మొట్టమొదటగా దావీదును చూడండి. 2వ సమూయేలు గ్రంథం. దేవుని దృష్టికి ఇష్టమైన భక్తులు ఎవరు? 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. దోషక్రియలు నేను చేయనల్లుకుంటుని, ఆయన దృష్టికి యథార్థుడనై తిని. చాలండి. దావీదు ఎలాగున్నాడండి?
ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నాడు. నీవు కూడా ఈ రాత్రి దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతావా? దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఉపద్రవం ఉంది, కష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికే ప్రయత్నం నువ్వు చేయి. దావీదు దేవుని దృష్టికి ఇష్టముగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఇలాగున యోతాము తమ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ప్రియులారా, దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికితే బలపరచబడతారు ఆత్మీయ జీవితంలో. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేసుకో. దావీదు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. యోతాము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని దృష్టికి ఎలాగున్నావు? మంచివాడవేనా? దేవుని దృష్టికి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎలాగున్నావు నీవు? నీ క్రియలు మంచివేనా? నీ మాటలు మంచివేనా? నీ చూపులు మంచివేనా? నీ ప్రవర్తన మంచిదేనా? ఇతరుల దృష్టికి నువ్వు బాగా ఆకర్షణీయంగా కనబడుతున్నావేమో, ఇతరుల దృష్టికి నువ్వు మంచివాడుగా ఉన్నావేమో, కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నావు? దావీదైతే యథార్థంగా ఉన్నాడు. యోతాము కూడా యథార్థంగా ఉన్నాడు. దానియేలును కూడా చూస్తాం 6వ అధ్యాయం 22వ వచనములో దేవుని దృష్టికి ఆయన మంచివాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి భక్తులు ఎందరో ఉన్నారు దేవుని దృష్టికి మంచిగా బ్రతికిన వారు. నీవు కూడా దేవుని దృష్టికి మంచిగా ఉంటావా? దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఉపద్రవం ఉంది, ఉగ్రత ఉంది, దేవుడే శత్రువులకు అప్పగిస్తాడు. ప్రియులారా వినండి, దేవుని దృష్టిలో మనము కలిగి ఉండవలసినవి ఒక 3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. దేవుని దృష్టికి పాపము చేస్తే 3 నష్టాలు ఉన్నాయి. అయితే దేవుని దృష్టికి మనము కలిగి ఉండవలసినవి ఒక 3 విషయాలు మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. దేవుని దృష్టికి మనము కలిగి ఉండవలసినవి 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. దురాలోచనలు యెహోవాకు ఏయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి దయ కలిగిన మాటలు. ఎలాంటి మాటలు? దయ కలిగిన మాటలు. ఇక్కడ అందరూ పట్టుబడతారు. ఇంకా క్రైస్తవులు ఎవరు? క్రైస్తవేతరులు ఎవరు? మన మాటలు దయగా ఉంటాయా? నిజంగా చెప్పండి. ఇంకా మీరు బాధపడకుంటే ఒక సంగతి చెప్తా, ఉన్న వాస్తవం. పొలాలకు పోయినప్పుడు ఏం చేస్తారండి స్త్రీలు? దయగల మాటలు ఉంటాయా? వారి మీదకి వీరు, వీరి మీదకి వారు, ఉన్న మాటలు లేని మాటలు. అమ్మా పలాయన ఏమో అట్లేనంట, పలాయన ఆయన ఇట్లనంట. ఈ మాటలు దయగల మాటలు? అవి ఒకరికి నష్టపరిచే మాటలా? ప్రియులారా, దేవునికి ఇష్టమైన దేవుని దృష్టికి దయగల మాటలు. ఒకరు నష్టపోతుంటే కూడా బాగా జరిగిందనే వారు ఉన్నారు. అయ్యో పాపం, వారి కొరకు ప్రార్థన చేస్తామని దయగల మాటలు ఉన్నాయా? పోయి ఆదరిస్తామా? ఏం కాదులే, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం అని ఆదరణ కలిగే మాటలు ఉన్నాయా? ప్రియులారా వినండి, దేవుని దృష్టికి ఇష్టమైనటివి దయగల మాటలు, మంచి మాటలు, ఓదరబోతు మాటలు కాదు, కత్తిపోటు వంటి మాటలు కాదు, ఇతరులను నిష్ఠూర పెట్టే మాటలు కాదు. దేవుని దృష్టికి ఇష్టమైనటివి మన మాటలు ఎలాగున్నాయి? దైవ గ్రంథంలో చూస్తాం, మాట్లాడుటకు నిదానించువాడనై ఉండాలి, వినడానికి వేగిర పడవాడనై ఉండాలి. మన మాటలు భూమి మీద కొద్దిగా ఉండాలని దైవ గ్రంథంలో చెప్పబడ్డాయి. మంచి మాటలు మాట్లాడుతున్నామా? నీ దయగల మాటలు దేవునికి ఇష్టమైనటివి. మనుషులకు ఇష్టమైనటివి చాలా చేస్తాం మనం కదా, కానీ దేవుని దృష్టికి ఇష్టమైనట్టు చేస్తున్నావా? నీ మాటలు దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నాయా? రోజు పొద్దున్న లేసే నువ్వు మాట్లాడతావు కదా మాటలు, ఆ మాటలు దేవునికి ఇష్టమేనా? ఆలోచన చేసుకున్నావా? ప్రియులారా, మన మాటలు దయగలిగిన మాటలు ఉండాలి, ఇతరుల పట్ల దయాగుణము కలిగిన మాటలు ఉండాలి. రెండోది చూద్దాం, చూడండి. దేవుని దృష్టికి
మనము కలిగి ఉండవలసినవి. యాకోబు పత్రిక చూడండి, 4వ అధ్యాయం. త్వరగానే ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రియులారా, దేవుని దృష్టిలో మనము కలిగి ఉండవలసినవి ఏంటంటే తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒకటోది, దేవుని దృష్టికి దయగల మాటలు మనం కలిగి ఉండాలి. రెండవది, తగ్గించుకోవాలి. తగ్గింపు ఉందా? తగ్గింపు లేదు. అత్త కోడలకు తగ్గదు, కోడలు అత్తకు తగ్గదు. తగ్గింపు లేదండి. ఇంట్లో తగ్గింపు లేదు. పెద్దలంటే తగ్గింపు కలిగి మాట్లాడేది లేదు. ఎవడ్రా అనేవారే ఉన్నారు, కానీ తగ్గించుకొని జీవించేవారు లేరు. హెచ్చించుకుంటారు. నన్ను మించిన వాడేవాడు, నాకంటే గొప్పవాడేవాడు. తగ్గింపు లేదు. ఒక మాట చెప్తే మిమ్మల్ని మీరే అసహించుకుంటారు. యేసు ప్రభు సృష్టిని, సమస్తాన్ని, జీవులను, జీవరాశులను, జలచరాలను, పక్షులను, వాయువును అన్నిటిని కలగజేశాడు కదా దేవుడు అన్నిటిని కలగజేశాడు కదమ్మా. మరి యేసు ప్రభువే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలను కడిగాడు. అంతకంటే గొప్పలమా మనం? ఒక ఎంట్రుకను నలుపు కానీ తెలుపు కానీ చేయలేం. మనతో ఏమన్నా అవుతుందే? కానీ మనకే ఎందుకంత హెచ్చించుతాం? మనం అంత ఎగిరి పడతాం, విర్రవీగుతాం, ఎగిసి పడతాం. ఎందుకు? దేవుడంతటి వాడే శిష్యుల పాదాలను కడిగాడే, నువ్వెందుకు ఎగిరి పడతావు? నీ ఆయుస్సు నీ చేతిలో ఉందా? నీ ప్రాణం నీ చేతిలో ఉందా? నీ జీవితం ఏమవుతుందో నీకు తెలుసా? ఎందుకు జీవించిన జీవితంలో అంత ఎగిరి పడతావు? తగ్గించుకొని బ్రతకలేవా? తగ్గింపు కలిగి జీవించలేవా? నేను నువ్వు ఆలోచన చేసుకో. దేవుని దృష్టికి ఇష్టమైనవి ఏంటయ్యా అంటే దయగల మాటలు ఇష్టం. ఆయన దృష్టికి, ఆయన దృష్టికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అది మంచిది. రెండవది, దేవుని దృష్టికి ఇష్టమైనది ఏంటండి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటావా? హెచ్చించుకుంటామా? ప్రార్థన మందిరంలో మాత్రం చాలా వినయంగా ఉంటాం, బయటికి వెళ్తే ఎగిరి పడతాం. వద్దు, తగ్గించుకొని బ్రతుకుతాం. అది దేవుని దృష్టికి ఇష్టం. మూడో విషయాన్ని చూద్దాం. చూడండి, దేవుని దృష్టికి ఇష్టమైనది ఏంటంటే పేతురు పత్రిక చూడండి, 5వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అలాగే కింది వచనాలు చదవండి. దేవుడు తగిన సమయమందు. ఇక్కడ చూడండి 2వ వచనం, క్షమించండి, 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనడి. అప్పుడు అహంకారులను ఎదిరించి దీనులను కృపానుగ్రహించును. మొదటి యోహాను పత్రిక చూడండి, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం. 3వ అధ్యాయము 22వ వచనం, మొదటి యోహాను మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రియులారా, మూడో విషయం ఏంటంటే అంటే దేవుని దృష్టికి మనం కలిగి ఉండవలసినవి ఏంటంటే ఇష్టమైనటివి చేయాలి. ఏం చేయాలండి? ఇష్టమైనటివి చేయాలి. ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక అనే మాటలు. ఏం చేయాలండి? దేవుని దృష్టికి ఇష్టమైనటి. దేవుని దృష్టికి ఏది ఇష్టమండి? ఏది ఇష్టము? శత్రువును ప్రేమించడం ఆయన దృష్టికి ఇష్టం. ఇతరులకు సహాయం చేయడం ఆయన దృష్టికి ఇష్టమైనటి. విధవరాన్లకు సహాయం చేయడం ఆయన దృష్టికి ఇష్టము. ఆయన దృష్టికి ఇష్టమైనటివి చేస్తాలి మనం.
ఆయన దృష్టికి అందరితో సమాధానంగా ఉండడం ఆయనకి ఇష్టం. ఆయన దృష్టికి ఇష్టమైనది ఏంటంటే పాపము చేయకుండా జీవించడం ఆయనకి ఇష్టం. ఈ రాత్రి నువ్వు దేవుని దృష్టికి ఎలాగున్నావు? దేవుని దృష్టికి మనము ఇష్టమైనవి చేస్తే ఏమొస్తుందంత? కింది లైన్లో అక్కడ రాయబడింది, మనమేమి అడిగినను ఆయన అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే మనం ఏం అడిగిన ఆయన ఇస్తాడు. కొందరు అంటారు, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఎంత ప్రార్థన చేసినా జరగకుంది అంటారు. ఎందుకు జరుగుతుంది? దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటాయి కదా. దేవుని దృష్టికి ఇష్టముగా జీవిస్తే, ఆయన దృష్టికి ఇష్టమైనటి ఏవో అవి చేస్తే మనం ఏం అడిగిన ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చేవాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన దృష్టికి ఇష్టంగా జీవించాలి. మనం ఏమి చేయము కానీ కూలి ఆశిస్తే బాగుంటుందా? పనికి పోకుండా, పని చేయకుండా కూలి కావాలంటే అవుతుందా? మనం కూడా దేవుని సన్నిధిలో ఇష్టమైనట్టు చేస్తే అప్పుడు మనం కూలి అడగొచ్చు. ప్రభువా, నేను నీకు ఇష్టంగా బ్రతికాను కదా, నాకు ఇవ్వనైనా కష్టం ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడు? మనం ఏం అడిగినా ఇచ్చే దేవుడు. కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. దేవుని దృష్టికి పాపము చేయటం ద్వారా 3 నష్టాలు ఉన్నాయి. ఏమున్నాయి 3 నష్టాలు? ఉపద్రవం ఉంది, కుటుంబంలో నష్టం ఉంటుంది. రెండవది ఉగ్రత ఉంది, నాశనం అవుతుంది. మూడవది శత్రువులకు అప్పగిస్తాడు దేవుని దృష్టికి పాపం చేస్తే. అయితే దేవుని దృష్టికి మంచిగా బ్రతికిన వారు భక్తులను మనం చూసాం. అయితే దేవుని దృష్టికి మనము చేయవలసినవి ఏమిటి? దయగల మాటలు ఉండాలి. దేవుని దృష్టికి మాటలు చాలా బాగుండాలండి. రెండవది ఏముండాలో? దేవుని దృష్టికి ఇష్టమైనది తగ్గించుకోవాలి. మూడవది దేవుని దృష్టికి ఇష్టమైనటివి చేయాలి. ఆయన దృష్టికి ఏది ఇష్టమో, మనసులను సంతోషపెట్టే వారంగా ఉండొద్దు, దేవునికి ఇష్టమైనటి చేద్దాం. అప్పుడు మనం ఏమడిగిన ఆయన మనకు దయచేస్తాడు. కనుక ప్రియులారా, ఇంకా ఒకవేళ మీ జీవితంలో యేసు ప్రభును నమ్ముకోకుండా జీవిస్తున్నారేమో, యేసు ప్రభును నమ్మండి. మీకు నచ్చినట్టుగా బ్రతకొద్దు, దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకండి. నీ జీవితం ఎప్పుడైపోతుందో నీకు తెలియదు, ఏ సమయాన్ని ఏమి జరుగుతుందో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు. అయ్యో నిన్న మాగున్నాడే, ఇప్పుడే చనిపోయాడా అనే వార్తలు ఎన్నో వింటున్నా. ఒక సెకండ్కి వచ్చేసి 2 చొప్పున చచ్చిపోతున్నారు. ఎంత అండి? ఒక సెకండ్కి 2 చొప్పున చచ్చిపోతున్నారు. హలో బాగున్నావు అనేసరికి 5 మంది చచ్చిపోతున్నారంట. ఎంతమంది? అన్నా బాగున్నావు అనేసరికి 5 మంది. గంటకెంది మన్ను లక్షల మంది చచ్చిపోతున్నారు. నీ దినం కూడా ఒక దినం వస్తుంది, నా దినం కూడా ఒక రోజు వస్తుంది. ఉంటావా ఇక్కడే? ఉండం. మరణము చూడకుండా బ్రతుకున్నాడు ఎవ్వడూ లేడు, అందరు పోవాల్సిందే. ఆ దినము రాకముందే దేవుని దృష్టికి ఇష్టమైనటివి చేయాలి. ఏం చేయాలండి? దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి. దేవుని దృష్టికి దయగల మాటలు మనకు కలిగి ఉండాలి. దేవుని దృష్టికి తగ్గించుకొని బ్రతకాలి. దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలి. దేవుని దృష్టికి ఇష్టముగా జీవించాలి. యెహోషువ అన్నట్టు దేవుని దృష్టికి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రియులారా, ప్రభును సేవించే వారంగా, ప్రభును ఆరాధించే వారంగా ఉండాలి. ఒకవేళ అలాగూ మనం బ్రతకకుండా నీ దృష్టికి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఒక దినాన నీ ఉగ్రతను తప్పించుకోలేవు, ఆ నరకాన్ని తప్పించుకోలేవు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎవరికి ఎవడు తోడుండడు. ఇక్కడైతే తల్లి పిల్ల అమ్మ నాన్న అందరూ బంధువులు ఉంటారు. అక్కడ ఎవరికి ఎవరు తోడు ఉండరు. ఆ మహా ఉగ్రత దినాన ఎవరికెవరు తోడు ఉండరు. అందుకే ఒక భక్తుడు ఇలాగ పాట పాడినాడు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఏ రోజు అండి? నీ ప్రాణం పోయే రోజు, యేసయ్య రాకడ రోజు. ఎవరు తప్పించేవారు లేరు. ఆ రోజు రాకముందే, నీ రోజులు అయిపోకముందే, నీ దినాలు అయిపోకముందే
దేవుని దృష్టికి ఇష్టమైనటివి చెయ్యి, తగ్గించుకో, మంచి పనులు చేద్దాం, దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతుకుదాం. అలాంటి క్రియ చేయుట కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రియ ప్రభు రాబోతున్నాడు గనక ఆయన రాకముందే, నీ జీవితం ఆగిపోకముందే యేసు ప్రభుకి ఇష్టంగా జీవించాలని దేవుని మాటల ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.